హాయ్ ఎవరివన్, వెల్కమ్ బ్యాక్ టు బార్బీ వ్లాగ్స్. ఇది సాటర్డే వ్లాగ్ అండి. మేము సాటర్డే వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళాము. డోక్పర్రు అయితే చాలా బాగా దర్శనం అయింది నాయింది. చూసారా జనం ఎలా ఉన్నారో. సాటర్డే కదా, అందుకే ఇలా ఉన్నట్టున్నారు. అందులో ధనుర్మాసం కదా, చాలా బాగుంది గుడి. చాలా బాగా దర్శనం అయింది మాకైతే. మేము స్టార్ట్ అయ్యేసరికి 1 o'clock అయిపోయిందండి. మొత్తం ఆ రష్ చూసి మాకు భయం వేసింది. అసలు మాకు దర్శనం అయిద్దో లేదో అని. కానీ మాకు దర్శనం అయ్యింది బాగా. స్వామివారిని ఒకసారి కాదు 2-3 సార్లు దర్శనం చేసుకున్నాము. అయితే భోజనం కూడా మేము అక్కడే చేసేసి రిటర్న్ బయలుదేరాము. అయితే అక్కడ కోనేరు స్వామివారిది. అయితే మీరు ఎక్కడికి వెళ్ళారు? సాటర్డే మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? మేమైతే ఇలా డోకపర్రు వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళాము. అందరం ఉన్నాం కదా, సరే వెళ్దాము అని చెప్పి వెళ్ళాము. బాగుంది. అయితే మేము తిరిగి వచ్చేసరికి 6 o'clock అయిపోయింది. సరే దారిలోనే కదా అని సరే కొండలమ్మ తల్లి టెంపుల్కి కూడా అటు చూసుకుని ఇటు రిటర్న్ బయలుదేరాము. అక్కడ బొమ్మల కొలువు పెట్టారు. అది చూడండి అసలు ఎంత బాగుందో, చాలా బాగుంది బొమ్మల కొలువు. అక్కడ 3 అమ్మవార్లను పెట్టి కింద చక్కగా బొమ్మలన్నీ పెట్టి చాలా బాగా చేశారు. చాలా బాగా అనిపించింది. అక్కడ అందరూ ఫొటోస్ వీడియోస్ తీసుకుంటున్నారు. సరే మీకు కూడా చూపిద్దామని చెప్పి నేను ఒక షార్ట్ వీడియో తీసాను. చాలా బాగుంది కదండి అక్కడ. అసలు చాలా అంటే చాలా బాగుంది. కోనేరు చూసారా? ఇది కోనేరు చాలా బాగుంది స్వామివారిది. అయితే ఈవినింగ్ ఇంటికి వచ్చేసాము. మేము పానీపూరి వేసుకున్నామండి. ఇదిగోండి మా పానీపూరి. సాటర్డే కదా, ఎవరో భోజనం చేయరు, పిల్లలు పానీపూరి అడుగుతున్నారు కదా అని చెప్పి ఇలా పానీపూరి చేసుకుని చక్కగా అందరం కూర్చుని పానీపూరి తినేసాము. మేము పానీపూరి తిని పడుకునేసరికి మాకు 1 o'clock అయిపోయిందండి. పానీపూరిలోకి మిక్చరు ఉల్లిపాయలు అన్నీ కోసి అక్కడ పెట్టి మా పిన్ని వాళ్ళందరూ మాకు పానీపూరి పెడుతున్నారు. మేము తినేసి పడుకునేసరికి 1 o'clock అయిపోయింది. ఫుల్ ఎంజాయ్ చేసాం సాటర్డే. కార్డ్స్ ఆడుకున్నాం, అంతాక్షరి. బాగుంది. నా ఛానల్ ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.